తెలుసా? మీ భర్త వీరేశ్వరరావు. నా జీవితాన్ని నిలబెట్టిన ఆ దేవత కోసం నన్నేం చేయమంటారు? వెనకడుగు వేయరుగా. ఈ గుళ్ళో దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాను. అయితే ఆ వీరేశ్వరరావు దుర్మార్గులను కోర్టుకి ఇచ్చి ఉరికమ్ము ఎక్కించడంలో మీ సహాయం కావాలి. మీరు సాక్ష్యం చెప్పాలి. ఏమిటండి అలా అయిపోయారు? అబ్బే, కాసేపటి క్రితం ఏ దేవుణ్ణి నా పసుపు కుంకాలు నిలబెట్టమని కోరుకున్నాను, ఆ దేవుడి మీదే ప్రమాణం చేసి మీకు మాటిచ్చాను. అయినా నేను మాట తప్పనండి. వస్తాను. దేవి, చాలా ఎత్తుకి దిగిపోయావు. అయిన వాళ్ళందరినీ జార విడుచుకుని నువ్వు కోరుకున్న ఒంటరితనంలో కూరుకుపోయావా? అక్కడే ఆగిపోయారే. రండి. ఇన్నేళ్ల తర్వాత కూడా నిన్ను చేరుకునే సమర్థత నేను ఇంకా సాధించలేదు. ఈ అసమర్థుడి మీద అభిమానం లేకపోయినా సానుభూతి మిగిలుంటే నువ్వే దిగి రావాలి. చివరికి మీరు కూడా. నీ దృష్టిలో నాది చివరి స్థానం అవుతుందని ఊహించలేకపోయాను. పోన్లే, నువ్వు కోరుకున్న ఒంటరితనం బాగుందా? నేను కోరుకున్నది మీకు తెలుసు. మీకు కనిపిస్తున్నదే నాకు మిగిలింది. అన్యాయాన్ని ఎదిరించడానికి చెయ్యెత్తాలని చెప్పిన దానివి ఇప్పుడు చేతులు ముడుచుకుని కూర్చున్నావు ఎందుకని? న్యాయాన్ని బ్రతికించడం నా బాధ్యత కనుక. కారణానికి పేరు మారింది గాని ఫలితమే ఉంది. అప్పుడు నన్ను బలి చేశావు, ఇప్పుడు నువ్వు బలవుతున్నావు. అంతేగాని ఆ వీరిగాడిని మాత్రం ఏమీ చేయలేకపోయావు. అంతేనా? సమర్థతకి అసమర్థతకి మధ్య తేడా ఒక ఆయుధం చేతిలో ఉండడమే అయితే, జస్టిస్ గా ఇప్పుడు నీ దగ్గర ఒక రివాల్వర్ ఉంది, నాకంటే ఎక్కువ అధికారం ఉంది. అయినా వాడిని కాల్చి పారేయలేదే. హంతకులను శిక్షించాల్సిన నన్నే హత్య చేయమంటున్నారా? తప్పుడు సాక్ష్యాలు విని విని మాట మార్చడం నేర్చుకోగలిగావు గాని మనసు మాత్రం మార్చుకోలేకపోయావు కదా. అధికారం లేనప్పుడు ఆవేశపడ్డం, అవకాశం వచ్చినప్పుడు ఆలోచనలో పడ్డం మేధావుల లక్షణమని నిన్ను చూసే వరకు నాకు తెలియలేదేవి. నా చేత కానితనాన్ని గుర్తు చేసి మీరు కూడా ఇలా ఏడిపిస్తే నేను భరించలేనండి. నా కన్నీళ్లు తుడవడానికి మీరైనా మిగులుతారనుకున్నాను. మీరు కూడా ఇలా మారిపోతే నేను తట్టుకోలేనండి. నేను తట్టుకోలేను. లేదే, లే. నీలాంటి ధర్మదేవత కన్నీళ్లు పెట్టకూడదు. న్యాయదేవత కన్నీళ్లు నేల రాలకూడదని కళ్ళకు గంతలు కడతారు. నీ కన్నీళ్లను ఆపే సమర్థత, తుడిచే అర్హత నాకు లేకపోయినా మీ అక్క బాధపడుతుందని ఎన్నాళ్ళు ఆగుతాం? తనకెలాగో పెళ్లి పెట్టకు లేవు, సరే మనం చేసుకుంటే కూడా తనకే బాధ. శాంతి, లేకపోతే ఏంటి? నీకు మీ అక్కకి తాగో ఎప్పుడు తీరాలి? మరి పెళ్లి ఎప్పుడు జరగాలి? ఈ లోపు మనం కూడా ఆవిడికి మళ్ళీ ముదిరిపోవాల్సిందే. ఈ కరెంటుకి ఏం పుట్టిందో, దీనికి కూడా ఆవిడ గారి పర్మిషన్ కావాలేమో.
నాకేం తెలియదు సార్. సార్ నాకు దీంతో సంబంధం లేదు సార్. నేను హత్య చేయలేదు సార్. సార్ ప్లీజ్. ఏంటి బామ్మరిదిని బొక్కలో తోయటానికి తీసుకెళ్తున్నావా? చివరకు నువ్వు వచ్చి సాధించింది ఇదన్నమాట. నువ్వు గుడి దగ్గర నా పెళ్ళంతో గుడిసేట ఆలోచన చేసిన సంగతి కూడా నాకు తెలుసు. దాని ఎన్నుపోటుకి చిన్న కత్తిపోటు, దాని శవంతో మీ అందరి పని అవుటు. నేను ఇదివరకటి ఈరిగాని కాదు, ఇప్పుడు నా పేరు ఈరేశ్వరరావు, ఎంపీ. మళ్ళీ ఎందుకు వచ్చావు? వెళ్ళమన్నావే గాని తిరిగి రావద్దాం లేదుగా. వచ్చిన పనేమిటి? కొడుకు గురించేనా? నా కొడుకే గాని వాడు నీకు తమ్ముడు కదమ్మా. అలా అనుకునే ఇన్ని సంవత్సరాలు ఆత్మవంచన చేసుకున్నానేమో అనిపిస్తుంది. రెక్కలొచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు, నాకు రెక్కలొచ్చాయనుకుని నువ్వు వదిలేశావు కదమ్మా. అమ్మా, ఏమా కూతురుగా అనకూడని మాట్లాడుతున్నానా? అలా మాట్లాడే మీ అందరి దృష్టిలో బ్రహ్మరాక్షసునయ్యాను. మళ్ళీ అదే తప్పు చేస్తున్నాను కదమ్మా. రెండు కాళ్ళు సవ్యంగా ఉన్నప్పుడే మనిషి నిలబడగలుగుతాడు. అడుగు తీసి అడుగు వెయ్యాలే తప్ప నేల విడిచి సాము చేయకూడదు. అందుకే కర్తవ్యం, రక్త సంబంధం రెంటిని ఒకేసారి గుండెకెత్తుకోలేక మీ అందరి చేత రాతి మనిషిని అనిపించుకున్నాను. రాళ్లలో కూడా నీళ్లుంటాయమ్మా. నాది ఆడజన్మే, నాకు మాత్రం అనుబంధాలు, ఆత్మీయతలు ఉండవా? ఇప్పుడెందుకమ్మా గతాన్ని తోకుని బాధపడతావు? గతమైనా అది నా జీవితమే కదమ్మా. సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావా చెప్పు. నాకు పుత్ర భిక్ష పెట్టమ్మా. మాట్లాడవేమ్మా. కన్న బిడ్డవైనా నీ కాళ్ళు పట్టుకుంటాను. అమ్మా, ఏమిటమ్మా ఇది? నువ్వు మాత్రం ఏమడిగావు? నీకు తల కొరిమి పెట్టే కొడుకు కోసం నన్ను న్యాయానికి నిప్పులు పోయమంటున్నావు, అంతేగా? అంత మాత్రం దానికి నువ్వు కాళ్ళ వేళ్ళ పడ్డం దేనికి? అలాగే చేస్తాను. నేను వెళ్తానమ్మా. వెళ్ళమన్నావే కాని తిరిగి రావద్దని లేదు కదా అన్నదానివి. ఇప్పుడు వెళ్ళమనకుండానే వెళ్ళిపోతున్నావేమ్మా. ఒక్కటి మాత్రం గుర్తుంచుకో,
నీ కూతురుగా మాటిచ్చానే గాని జస్టిస్ రుద్రమ్మదేవిగా కాదు. ఎస్ ప్రొసీడ్. హత్య జరిగిన సమాచారం మీకు ఎవరిచ్చారు? ఎలా తెలిసింది? ఎవరో ఫోన్ చేసి చెప్పారు. మగవాళ్ళ, ఆడవాళ్ళ? మగవాళ్లే. ఆ వ్యక్తి ఎవరై ఉంటారు? తెలీదు. మిస్టర్ ఎస్పీ, ఒక పోలీస్ ఆఫీసర్ అయి ఉండి మీరు ఇన్వెస్టిగేట్ చేసిన కేసులో ఒక కీలకమైన విషయం మీకు తెలియలేదు అంటే ఇట్ ఈస్ షేమ్ ఆన్ యువర్ పార్ట్. సారీ జస్టిస్, తెలిసినా కొన్ని విషయాలకు సాక్ష్యాలు చూపించలేం. ఆధారం చూపించలేని ఆరోపణ చేసి అవమానపడ్డం కంటే ఈ సమాధానమే మంచిదనుకున్నాను. ఇక మీరు వెళ్ళొచ్చు. ప్రాసిక్యూషన్ తర్వాత రక్షకులు. హత్య జరిగిన ఇంటి యజమాని సన్యాసరావు. గాంధీయే హత్య చేశాడని ఎందుకు అనుకుంటున్నారు? అనుకునేది ఏముందండి, అందరికీ తెలిసిందే. బయటికి చెప్తే ఎంపీ గారి మగతనం మీద దెబ్బ కొట్టినట్టు అవుతుంది. ఆ పిల్లకి గాంధీకి చాలా ఏళ్లుగా అక్రమ సంబంధం ఉంది. చివరికి ఆ కనెక్షన్లో ఎక్కడో తేడా వచ్చి ఈ కుర్రాడు శాల్తీకి ఎసరు పెట్టాడు. అతని ప్రవర్తన మీద సదభిప్రాయం లేనప్పుడు మరి మీ ఇంట్లోనే ఎందుకు ఉండనిచ్చారు? ఇంకో గతి లేక నా కూతురు కోసం. అంటే ఏం చెప్పమంటారులేండి, చెప్పుకుంటే సిగ్గుపోయే, చెప్పకపోతే చీరపోయే అని నా కూతురు పిచ్చి మాలోకం. దానికి వయసు అయితే వచ్చింది కానీ బుద్ధి పెరగలేదు. అన్నట్టు మీరు స్వాతి ముత్యం సినిమా చూసారా? అందులో కమల్ హాసన్ టైప్ అనుకోండి, సొత్త వెర్రి బాగుంది. మరి ఈ కుర్రాడు ఏం మందు పెట్టాడో ఏమో, కిర్రెక్కిచ్చి నా మీదకి ఉసిగొలిపాడు. ఇక తప్పనిసరి ఇంట్లోకి రానిచ్చాను. ఎక్స్క్యూజ్ మీ హానరబుల్ జస్టిస్. ఎస్. ఆయన గారు చెప్తున్న ఆ స్వాతి ముత్యాన్ని నేనే. ఈ కేసులో నేను కూడా సాక్ష్యం ఇవ్వాలనుకుంటున్నాను. యు ప్లీజ్ అలౌ మీ. అయ్యో అయ్యో, అది పిచ్చిది ఓరానార్. అలా అని డాక్టర్ సర్టిఫికెట్ ఉందా? ఒకటేం కర్మ, 100 మంది డాక్టర్ల సర్టిఫికెట్లు పట్టుకొస్తాను. ఎవరానార్, కేసు వాయిదా వేయండి, దానికి వాడిన మందు చిట్టీలు కూడా తీసుకొస్తాను. ద కేస్ ఈజ్ అడ్జార్న్డ్. అమ్మ శాంతి, 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 నీతో చాలా విషయాలు మాట్లాడాలి. ఇలారా. నేను రాను. కేసు కోసం నన్ను దాచేస్తావు. ఎవరు వస్తున్నా? డాడీ, డాడీ వదలండి. నేను రాను. అన్నయ్య, అన్నయ్య, శాంతి. ఎవరు కూర్చో. డాడీ. కడుపులో ఇగో నేను రాను. అప్పుడే నీ కోర్టులో సాక్ష్యాలు కూడా కావాల్సి వచ్చాయా? పదా నో డాడీ. చెప్పచ్చుగా మాట. నన్ను వదిలు. అమ్మాయి. దా. డాడీ ప్లీజ్. ఎవరు నేను రాను. గదిలోకి రా. రేయ్, బయటికి రాకుండా జాగ్రత్తగా చూసుకుంటా. డాడీ తలుపు తీ. డాడీ. ఏంటట్ట చూస్తున్నావు? హీరోగాడు వస్తాడనుకుంటే ఈడొచ్చాడేంటా అనుకుంటున్నావా? చా, నువ్వు చేసింది చిన్న చితగా తప్పు అయితే
నీ బాబు ముఖం చూసి వదిలేసి ఉండేవాడిని. ఇప్పుడు ఎవడు అడ్డం వచ్చినా చిత్తపడిపోవాల్సిందే. నాతో సెంట్రల్ జైల్లో రాళ్లు కొట్టించకపోతే నీ పేరు ఉపేంద్రే కాదన్నావుగా. ఇప్పుడు మీ అందరినీ ఉప్పు పాత్రేస్తారా? యారా సన్నాసి, నువ్వు కూడా ఏళ్లతో చేతులు కలిపావా? చా అమ్మా, నన్ను కొత్తకు తీసుకెళ్ళు. మరణ మంగుళం ఇవ్వాలి. గాంధీ నిర్దోషి, ఆలస్యం చేయకు. ప్లీజ్ వెంటనే తీసుకెళ్ళు.